రంగారెడ్డి జిల్లా మోక్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేర్జాగూడలోని వేగంగా వస్తున్న స్పోర్ట్స్ కార్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరొక యువతి గాయాలయ్యాయి. గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ ఐసీఎఫ్ఐ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. సార్ అక్కడ చెట్టు దిక్కలు జరగండి. రంగారెడ్డి జిల్లా మోక్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలోని వేగంగా వస్తున్న ఇకో స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో యువతికి గాయాలయ్యాయి. గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. రాజేంద్ర లోకాపేటలోని ఒక బర్త్డే ప్రయాణంలో ప్రమాదం అయితే చోటు చేసుకుని మిర్జాగూడ వద్ద వెళ్తున్నటువంటి స్పోర్ట్స్ కారు చెట్టుకు ఢీకోవడంతో పూర్తిగా కారు కూడా కనిపించింది. మొత్తంగా కారులో 5 మంది ప్రయాణిస్తుండగా నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే స్పాట్ లో ముట్టారు. రాజేంద్ర కోకాపేటలోని బర్త్డే పార్టీకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవుతుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. మిర్జాపూర్ వద్ద అతివేగంగా వెళ్తున్నటువంటి ఆ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందారు. ఆ నలుగురు విద్యార్థులతో పాటు మరో యువతి కూడా వార్త ఉండడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించి హైదరాబాద్ లోని కాంటీన్ హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ 5 మంది ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ఏదైతే ఐఎస్బి కాలేజీలో బీబీఎస్ కోర్స్ అయితే చదువుతా ఉన్నారు. వీరు బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి తిరిగి ప్రయాణంలో ఒక మిత్రుడు రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్జీఐటీలో చదువుతున్నాడు. ఆయనని దింపేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని తెలుసుకోవచ్చు. మొత్తం ఈ నలుగురికి సంబంధించి పోలీస్ స్టేషన్ సమాచారం అందించిన స్థానికులు ఆ నలుగురిని కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే డెడ్ బాడీని అయితే తరలించడం జరిగింది. సీరియస్ గా ఉన్నటువంటి నక్షత్రం కాంటీన్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన సరళికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే అతివేగం వల్లే యాక్సిడెంట్ జరిగిందా లేదా మద్యం సేవించి ఏవైనా వాహనం నడిపారన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఈ యొక్క యాక్సిడెంట్ పైన కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మొత్తం దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం కోసం అయితే పోలీసులు మొత్తం యాక్సిడెంట్ కి సరళికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి మద్యం సేవించి అయితే వాహనం నడిపారా లేదా అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా లేకపోతే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పొగమంచు కారణం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ అరుణ్.